నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల వ్యవధిలోనే 362 మంది అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 4 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. ఎల్లాయిపాలెం పంచాయతీలో 1.5 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ఎన్టీఆర్ నగర్లో 11 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, 3 లక్షలతో గ్రావెల్ గుంతలకు ఫెన్సింగ్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. రామాపురాన్ని ప్రత్యేక పంచాయతీగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపామని ఆమె వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు వరంగా మారిందని, ఆటో డ్రైవర్లకు 15,000 ఏడాదికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. పేదల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం ఇదేనని ప్రశాంతిరెడ్డి తెలిపారు. అది కూడా చిన్న లోతు దాంట్లో ఒక్కరు ముందుకు పోతే ఉంటుంది అవతలైతే అరేనా కిందకి ఇంకొంచెం ఎక్కడన్నా ఎక్కడన్నా అన్నా కొంచెం అక్కడ ఎందుకన్నా ముందర రామాపురం గ్రామంలోని అభివృద్ధి పనులు సిమెంట్ రోడ్డు శంకుస్థాపనకు ఇచ్చేసిన మన అమ్మ మీరు ఒక్కరో వెనక్కి జరిగితే విలేకరులు అట్లా కూర్చుంటారమ్మా. ఒక్కరో చేయించి ముందు ఖాళీ చేయండి అమ్మా. ముందా చేస్తుందా $11 లక్షలతో రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే నేను మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎల్లాయిపాలెంకి వచ్చినప్పుడు రామాపురం ప్రజలందరూ, ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్న ప్రజలు, ఎస్టీ కాలనీ నాయకుడైన నాగభూషణం అన్న నా దగ్గరకు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఈ గుంటలు చూపించి, ఈ పక్క నుండే 60 అడుగుల గుంటలు చూపించి, అమ్మ ఇందులో 2 బిడ్డలు పడి చనిపోయారు, మా ఆడవాళ్ళు బిడ్డల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే తిరిగి వచ్చే లోపల ఆ బిడ్డలు ఉంటున్నారో లేదో వాళ్ళకి తెలియట్లేదు, అలాగే పశువులు దాంట్లో పడిపోతున్నాయి, మా ఇళ్ళకి పక్కనే ఉంది ఈ సమస్య. తిరిగి మళ్ళీ మొన్నొక రోజు పెన్షన్ పంచడానికి ఈ కాలనీకి వచ్చి అప్పుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ ఒక ఇంచుమించు ఒక 2 కిలోమీటర్ల వరకు
మీరందరూ ఇప్పుడే చూశారు, రాళ్ళు నాటి ఇక్కడ ఫెన్సింగ్ వైరు వేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయపడే మహిళలు ఈరోజు బిడ్డల్ని నిర్భయంగా వదిలేసి బయటకు వెళ్ళి వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు ఈ మాదిరి ఫెన్సింగ్ చేసి వీళ్ళకి ఇవ్వగలిగాను అని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటి అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు వచ్చినప్పుడు ఇమీడియట్గా స్పందించాలని చెప్పి నేను లోకల్ నాయకుల్ని అదేవిధంగా అధికారులను కూడా కోరడం జరిగింది. వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అందరికీ అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక్కటే ఇక్కడ మచ్చకు మాత్రమే ఈ గుంటలు, ఇలాంటి గుంటలు కాన్స్టిట్యున్సీ మొత్తం ఎన్నో దగ్గరలు ఉన్నాయి, కానీ అన్ని మనం చేయలేం. ఇది మరీ అసలు ఇళ్ల పక్కనే కాలనీ వాసులు కాలనీ పక్కనే ఉంది, ఎన్టీఆర్ నగర్ పక్కనే ఉంది. దానివల్ల ఇది ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్క ఎల్లాపాలెం పంచాయతీకే ఈ 15 నెలల్లో 1.5 కోటి వరకు వర్కులు ఇవ్వడం జరిగింది. రోడ్లు అయితేనేమి అన్ని కొన్ని దగ్గర రోడ్లు వేస్తాం, మిగతా ఏమేమి కావాలో అన్ని చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కొరవ ఉన్న రోడ్లు కూడా తప్పకుండా వేస్తాం. రామాపురాన్ని పంచాయతీగా సెపరేట్ పంచాయతీ అడిగారు. ఎలక్షన్ ముందు వచ్చి రామాపురం ప్రజలందరూ నన్ను కలిసి అమ్మ మీరు గెలిస్తే మాకు రామాపురాన్ని సెపరేట్ పంచాయతీ చేసి ఇవ్వండి అడిగారు. ఆల్రెడీ రామాపురం సెపరేట్ పంచాయతీ కోసం ప్రపోజల్స్ పంపించున్నాం. తప్పకుండా ఎలక్షన్ లోపల అది అయ్యేటట్టు కూడా చూస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు డ్రైన్స్ గురించి కూడా కొంతమంది అన్నలు అడగడం జరిగింది. ఏ డ్రైన్స్ అయితే మనకు అవసరమో అవన్నీ తప్పకుండా మనం చేసుకుంటాం. మనము అధికారంలోకి వచ్చిన